ఉండి ఉండ బాంబులు ఇటు పడ్డాయి అనుకో బంద్ చేసేస్తారు, కానీ వెళ్ళగలమా? అంటే నేను నేను అనే నేను కానీ ఉందని నేను అవగాహన చేసుకోవటానికి సరళంగా, తిన్నగా, శుచిగా, స్పష్టంగా స్వయం బోధ సూచన. స్వయం అంటే తనకు తానే స్వయంగా ఉంది. స్వయంగా నిర్జరించుట, గమనించుట, తెలుసుకుంటా, స్వయంగా తను తాను గమనించి తను తాను ప్రేమిస్తుంది. ఆ ప్రేమ ఎటువంటి ప్రేమ? వస్తువులతో వచ్చిపోయిన ప్రేమని, వస్తువులతో వచ్చిపోయేది, బంధుమిత్రులతో వచ్చేది, పదార్థాలతో వచ్చే ఆనందంతో అనుభవి చిచ్చి ఇది నిలబెట్టలేదు నిత్యానందం కావాలి. నిత్యానందం అంటే అసలు ఆనందం తెలుసుగా. ఆనందం అంటే ఏంటి? ఆనందం మాట్లాడుతుందా? ఉనికి మాట్లాడుతుందా? పదం అనుభూతి మాట్లాడుతుందా? నిద్ర మాట్లాడుతుందా? ఆకాశం మాట్లాడుతుందా? గోళ్ళు రాళ్ళు రెప్పలు మాట్లాడతా? అప్పుడు మాట్లాడు నువ్వేగా. నువ్వు ఎలా ఉన్నా అలాగే ఉండు. ఇదే నేను చెప్పేది. ఉంటే వేరే జ్ఞానం వస్తే తీసుకోవాలి. మరి వేరే జ్ఞానంగా ఇవన్నీ ఫోటోలు తీసి చేయటం ఇది పోనీ నిదర్శనం చూస్తారు. దేనికి వస్తారు? 99 కాదు, 101%లో 99తో కూడి ఆ మనసులో 100 తర్వాత అంత కూడా ఉండదు. తన శరీరాన్ని ధర్మాత్మ కామ మోక్షాలకు కానీ, జన్మరాహిత్యానికి కానీ, తల్లి తండ్రి గురు అతిథి సేవకు కానీ ప్రకృతిలో నాశనం చేయకుండా ఉండే నలుడు ఉంటాడా? చాలా అర్థం. అటు వాళ్ళని గుర్తించి గమనించి మనం దీన్ని వాడుకుంటూ గిఫ్ట్ నీకు వచ్చింది అనుకోకుండా అలా ఏదో కట్టేసా ₹1,00,00,000 ఇక బొరుసు వెళ్ళిపోతుంది. కానీ ఇది వచ్చి నిద్రపాటుగా బెడ్రూమ్ ఇక్కడే ఉంది. మనం ఎంత కట్టినా కూడా కళ్ళగానే అన్నీ నువ్వేయావు. సముద్రం, జీవరాశు, చేపలు, చెట్లు, ఇల్లు వంటి పెద్ద పుల్లు, ఆడ మగ అన్నీ నువ్వేగా కళ్ళు. నీ సాగు కూడా కళ్ళు చూస్తావు. కళ్ళు వస్తాయి కదా చచ్చినట్టు. మెలుక ఇవన్నీ కూడా వాస్తవం అనుకుంటున్నావు. వచ్చిపోతున్నాయిగా. అన్నవాడు ఉన్నాడుగా, వాడే వాస్తవం. అదే స్వరూపం, అదే ఆత్మ, అదే పరమాత్మ. అటువంటి పరమాత్మని వెతకద్దు. దేహాన్ని వెతికే మూర్ఖుడు ఉన్నాడా? శబ్దాన్ని వెతికే మూర్ఖుడు ఉన్నాడా? దృశ్యాన్ని వెతికే ఉన్నాడా? దేన్ని వెతుకుతావు చెప్పసు? ఆకాశం అనుభవం, వాయు అగ్ని జల అంశం. అసలు ఏది వెతికేది అంటే ఉన్నదే తాను. అదే పూర్ణంగా ఆ పదం ఏంటి? పరిపూర్ణం. సున్నా అనే మల్టిపుల్ ఎంత చేసినా ఏమవుతుంది? సున్నాయే. ఒకటి వచ్చింది 2 అంతే. నేను ఉన్నానంటాం తప్పు కాదు. ఆ నేను పూర్ణంగా ఉన్నదనే కాన్షియస్తో ఉంటే ఎంత ఇలా ఉన్నా నిర్భయంగా ఉంటాడు. నీ దేహానికి నువ్వు భయపడతావు. ఆయుష్ అమ్మో భయం, అమ్మో ఎలాగా. మా అమ్మాయి కిందసారి మీరు వచ్చిన మీ బాధ చూసాగా, కన్నీరు ఎంత పెట్టేశారు. ఇప్పుడు పెడుతున్నారా? అక్కడ వచ్చి ఎంత ఏడ్చారండి మీరు. ఇప్పుడు ఉందా? అంతా అలవాటు పడ్డారు. పైగా బెటర్ ప్లస్ అవుతుంది వెళ్ళిన దగ్గర నుంచి. అదొకటి రూమ్ జరగటం కానీ తన దగ్గర ధైర్యంగా వెళ్తాం రావటం ఇవన్నీ జరుగుతున్నాయి. అది అదే దైవానుగ్రహం, గురు అనుగ్రహం, మీ అనుగ్రహం పక్కన పెట్టేయండి. జరిగిందా లేదా చాలు. అది జరగకపోతే అమ్మో దడ ఏమవుతుందో అంటే ఎప్పుడు భయాందోళనతో ఉంటారు. దేనికి? ఆ భయాందోళనలు ఉంటాయి, కానీ నువ్వుగా ఉండు. అర్థమైందా?